హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధిన రేఖ. ఇవాళ కూడా ఒక మంచి టాపిక్తో వచ్చేసానండి. చాలా ఎనర్జెటిక్గా చాలా జోష్తో స్టార్ట్ చేసేద్దామా? ఇక ఇవాళ టాపిక్ ఏంటంటే పాజిటివిటీ అండ్ నెగిటివిటీ, అంటే సానుకూలం మరియు ప్రతికూలం. జనరల్గా మనం పరిస్థితులను బట్టి పాజిటివ్గా లేదా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పాజిటివ్గా ఆలోచించే వ్యక్తులు ఉంటారు. వద్దు అనుకున్న మన బ్రెయిన్ ఆటోమేటిక్గా నెగిటివ్ వైపు ఆలోచించే వ్యక్తులు ఉంటారు. ఇదంతా మన బ్రెయిన్పై, అంటే మనపై డిపెండ్ అయి ఉంటుంది. మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్, మన ఫ్యామిలీ మెంబర్స్కి మనపై ఉన్న ప్రభావం కూడా మనల్ని పాజిటివిటీ వైపు అడుగులు వేయిస్తుంది. ఇవన్నీ మన పూర్వీకులకు అప్పుడే తెలుసు కాబట్టి వారు ఒక గురువుగారి మంత్రాన్ని స్వీకరించి మెడిటేషన్, యోగా, సూర్య నమస్కారం లాంటివి అప్పుడే చేసేవారు. మనకు నచ్చిన పుస్తకాలను చదవడం, ఇష్టమైన బుక్స్ లేదా భగవంతుడి నామాలను వ్రాయడం, డ్రాయింగ్ వేయడం, పెయింటింగ్ వేయడం ద్వారా మన మైండ్ని నెగిటివిటీకి దూరంగా ఉంచవచ్చు. మనకి పెద్ద పెద్ద విషయాలలో దొరకని ప్రశాంతత చిన్న చిన్న పనులలో కూడా వెతుక్కోవచ్చు. అంటే మొక్కలు నాటడం, మొక్కలకి నీరు పోయడం లాంటి పనులు కూడా మన మనస్సుకు ఎంతో హాయినిస్తుంది. మనం సంతోషంగా లేనప్పుడు ఎన్ని హాస్పిటల్స్కి మారినా, ఎంతమంది డాక్టర్స్ని కన్సల్ట్ చేసినా ప్రయోజనం ఏముంటుంది? మనకి మనమే గురువులం అవుదాం. మనము ఆచరించి మన పిల్లలకు చూపిద్దాం. ఇప్పుడు ఉంటున్న పరిస్థితుల్లో మానసిక ఒత్తిడి రోజురోజుకి పెరుగుతుంది, కానీ తగ్గడం లేదు. మనమే ఒక తల్లిగా, ఒక టీచర్గా, ఒక డాక్టర్గా బాధ్యతలు తీసుకొని ఈ నెగిటివిటీని, స్ట్రెస్ని పూర్తిగా తరిమే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.